పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ నవ్వుతూ ఇంత నవ్వుతూ నా గుండెను కూల్చావు చంద్రకళ ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి నిన్ను కన్న తల్లికే నే మొక్కాలియ కళకి ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ వికసించే గంధం ఏది పనికి రాదు లేని ముందు నీ కాళ్ళ మువ్వల సద్దు అది వినగానే ఉంటా నీ ముందు కలలో నిన్ను తలుచుకుంటే ఆ స్వర్గమే వచ్చే నా ముందు దయచూపి కరుణించు నన్ను నే వేచున్నా నీ ఇంటి ముందు నడిచేటి నెలవంకవా నువ్వు మెరిసేటి జాబిలివా కురిసేటి జడివానవా నువ్వు రగిలేటి చలిమంటవా ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి నిన్ను కన్న తల్లికే నే మొక్కాలియ కళకి ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ నవ్వుతూ ఇంత నవ్వుతూ నా గుండెను కూల్చావు చంద్రకళ ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి నిన్ను కన్న తల్లికే నే మొక్కాలియ కళకి ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ నవ్వుతూ ఇంత నవ్వుతూ నా గుండెను కూల్చావు చంద్రకళ ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి నిన్ను కన్న తల్లికే నే మొక్కాలియ కళకి ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ
పనికి రాదు లేని ముందు నీ కళ్ళము వలసద్దు అది వినగానే ఉంటాని ముందు కలలో నిన్ను తలుచుకుంటే ఆ స్వర్గమే వచ్చే నా ముందు దయచూపి కరుణించు నన్ను నే వేచున్నా నీ ఇంటి ముందు నడిచేటి నెలవంకవా నువ్వు మెరిసేటి జాబిలివా కురిసేటి జడివానవా నువ్వు రగిలేటి చలిమంటవా ఇంత గొప్ప అందమే చూడలేదే నెయ్యి నాటికి నిన్ను కన్న తల్లికే నే మొక్కాలియ కళ్ళకి ఇంతలా నే పొగడితే ఓ ముత్తైనా కరుణించవే చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చవే చంద్రకళ చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ నవ్వుతూ ఇంత నవ్వుతూ నా గుండెను కూల్చావు చంద్రకళ ఇంత గొప్ప అందమే చూడలేదే నెయ్యి నాటికి నిన్ను కన్న తల్లికే నే మొక్కాలియ కళ్ళకి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. షణ్ముఖ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈ ముందు వరుసలో కూర్చున్న టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం. అండ్ టీమ్ని విష్ చేయడానికి విచ్చేసిన మా వండర్ఫుల్ గెస్ట్లందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు షణ్ముఖ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆది గారు అండ్ అవికా గౌర్, స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు యూ. ఆది సాయి కుమార్ గారు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా కలుసుకోవడం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ మా బాలిక వధు ఈరోజు కూడా ఏంటో బాగా మెరిసిపోతున్నారు, ఒక మంచి వైబ్ క్రియేట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇవాళ ఈవెంట్లో. సో వెరీ హ్యాపీ టు సీ యూ అవిక. సో ఎస్, షణ్ముఖ అసలు టైటిల్లోనే ఒక పవర్ ఉంది అని చెప్పాలండి. ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది, ఒక పవర్ కనిపిస్తుంది, ఒక డివోషనల్ ఆస్పెక్ట్ కనిపిస్తోంది. సో సినిమాలో ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో, చూపించాలని అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఒక టైటిల్ని ఎంచుకుని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం, ప్రిపేర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆల్రెడీ ఈ టీం అక్కడే సక్సెస్ అయిపోయింది అని చెప్పాలి. షణ్ముఖ అనే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్తో మన ముందుకి, అంటే ఇది ఒక జానర్లలోకి మనకు పంపించే అవకాశం లేని ఒక కంప్లీట్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో మనం డివోషనల్ యాంగిల్ చూడబోతున్నాం, లవ్ యాంగిల్ చూడబోతున్నాము, థ్రిల్లర్గా చూడబోతూ ఉన్నాము, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతూ ఉన్నాయి. సో ఇలా రకరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ మనందరినీ ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ అన్నిటినీ సమకూర్చి ఈ చిత్రాన్ని మన ముందుకి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా తీసుకురాబోతున్నారు అని అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసిన వాళ్ళందరికీ ఈ విషయం ఈ పాటికే అర్థమై ఉంటుంది అని చెప్పాలి. సో ఎస్, మరి షణ్ముఖ మార్చ్ 21న గ్రాండ్ రిలీజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మనందరినీ ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి కూడా రెడీగా ఉంది. కాబట్టి టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. KLM Fashion Mall, keep loving more presents Shanmukha pre-release event. Associate sponsor Priya Gold and jewelry partner Vega Shree Gold and Diamonds and health partner Yoda Diagnostics Pharmacy Clinic on Call. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. So Sapani Brothers presents Sabro Productions banner paina చాలా ప్రౌడ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ సపాని షణ్ముఖం గారు దర్శకత్వం కూడా వహిస్తూ మార్చ్ 21న తెరపైన కూడా కనిపిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సినిమా. అండ్ అఫ్ కోర్స్ సపాని షణ్ముఖం గారితో పాటు తులసిరామ్ సపాని గారు అండ్ రమేష్ యాదవ్ గారు, వీరిద్దరితో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో వీరందరి గురించి, ఈ ప్రొడక్షన్ గురించి చాలా విశేషాలు ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిందే. అండ్ ఈ మూవీకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ నేమ్, ఈరోజు ఇండియా మొత్తంగా మ్యూజికల్ సెన్సేషన్గా మారినటువంటి రవి బస్రూర్ గారి గురించి. సో డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా స్టార్ సినిమా తీసుకున్నా, ఆ సినిమా బీజిఎం తీసుకున్నా, ఆ సినిమా మ్యూజిక్ తీసుకున్నా మనకు వినిపిస్తున్న పేరు రవి బస్రూర్. సో అటువంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి కూడా అంతే అద్భుతంగా మ్యూజిక్ని అందించడం విశేషం. సో ఇలాంటి వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన ఆది సాయి కుమార్ గారు, అవిక, చిరాగ్ గారు ఈజ్ హియర్, మనోజ్ నందం ఈజ్ హియర్,
అందరికీ కూడా వండర్ఫుల్ రోల్స్లో మనం మార్చ్ 21న చూడబోతున్నాము అని చెప్పాలి. సో మరి నేనైతే నాకు తెలిసిన ఇంట్రో కొంచెం ఇచ్చాను సినిమా గురించి, ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి, కానీ ఒకేసారి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. సరదాగా ఒక పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ సినిమాకి రవి బస్రూర్ గారు ఇచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ చంద్రకళ మంచి మెలోడీగా అందరినీ ఆల్రెడీ అట్రాక్ట్ చేసేసింది. సో ఒక్కసారి ఆ సూపర్ హిట్ సాంగ్తోనే ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ చంద్రకళ ఆన్ స్క్రీన్ ప్లీజ్? నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ, నవ్వుతూ ఇట్ట నవ్వుతూ నా గుంటెను కూల్చావు చంద్రకళ. ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి, నిన్ను కన్న తల్లికే నే మొక్కాలి ఆ కళకి. ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ. ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ, చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ. చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ, చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ. పువ్వుల్లో వికసించే గంధం ఏది పనికి రాదు లేని ముందు, నీ కళ్ళ మువ్వల సద్దు అది వినగానే ఉంటా నీ ముందు. కళలో నిన్ను తలుచుకుంటే ఆ స్వర్గమే వచ్చే నా ముందు. దయచూపి కరుణించు నన్ను, నే వేచున్నా నీ ఇంటి ముందు. నడిచేటి నెలవంకవా నువ్వు, మెరిసేటి జాబిల్లివా, కురిసేటి జడివానవా నువ్వు, రగిలేటి చలిమంటవా. ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి, నిన్ను కన్న తల్లికే నే మొక్కాలి ఆ కళకి. ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ. ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ, చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ. చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ, నవ్వుతూ ఇట్ట నవ్వుతూ నా గుంటెను కూల్చావు చంద్రకళ. ఇంత గొప్ప అందమే చూడలేదే నాటికి, నిన్ను కన్న తల్లికే నే మొక్కాలి ఆ కళకి. ఇంతలా నే పొగడితే ఓ ముద్దైనా కరుణించవే చంద్రకళ. ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ, చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ. చంద్రకళ ఓ చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ, చంద్రకళ ఓ చంద్రకళ నా గుండెను కూల్చావే చంద్రకళ. బ్యూటిఫుల్ సాంగ్. అంటే నాకు తెలిసి ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ కూడా మనకి అతి తక్కువ టైంలో కనెక్ట్ అవ్వాలి అంటే ఐ థింక్ డెఫినెట్గా ఇలాంటి సాంగ్స్ ఉండాల్సిందే. అందుకనే ఈ సాంగ్ అలా మార్కెట్లోకి వచ్చి రాగానే అలా హిట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ మన మైండ్లో కూర్చుండిపోయింది కాబట్టి రేపు థియేటర్స్లో కూడా డెఫినెట్గా ఈ సాంగ్ని సూపర్గా ఎంజాయ్ చేయబోతున్నామని అర్థమవుతుంది. ఐ థింక్ వెయిటింగ్ ఫర్ రవి బస్రూర్ గారు అండ్ సంతోష్ వెంకీ గారు హూ హ్యాస్ మేడ్ దిస్ సాంగ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలియాలి అంటే ఆబ్వియస్గా టీమ్ స్టేజ్ పైకి రావాలి, టీంలోని వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. కాబట్టి ముందుగా రైటర్ని పిలిచేద్దాము. సతీష్ ఆకేటి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైటర్ ఫస్ట్ స్టేజ్ ఎక్కేస్తే కాస్త అందరికీ మాట్లాడడానికి తర్వాత ధైర్యం వస్తుంది అనమాట. అది నా క్యాలిక్యులేషను. వచ్చేసేయండి.
ఆల్సో ఎడిటర్ మాలిక్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంఏ మాలిక్ గారు, ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అందరికీ నమస్కారం. షణ్ముఖ నాకు 15 ఏళ్ళగా తెలుసు. ఎప్పుడు ఏదో ఒక ఫోన్ చేస్తుంటాడు, అంకుల్ ఇది చేయాలి అది చేయాలని, ఏదో ఒక బాంబు వేస్తూ ఉంటాడు. ఓ రోజు నైట్ 12ంటికి ఫోన్ చేశాడు, అంకుల్ నేను డైరెక్షన్ చేస్తున్నాను, నాకు కథ కావాలి అని. సరే అన్నాను, ఎందుకంటే తను ఒక డిసైడ్ చేసుకున్నాడంటే ఇక అది చేసి తీరాల్సిందే. సరే అన్నాను, 10 రోజులు ఆగి చెప్తాను లైన్ నీకు అంటే సరే అంకడం. 3వ రోజు ఫోన్ చేశాడు, షణ్ముఖ అని టైటిల్ పెట్టాను అంకుల్ అన్నాడు. సరే అన్న, ఎందుకంటే డిస్కషన్ ఉండదు, తను అనుకుంటాడు, ఏదో బాగా ఆలోచించి అనుకుంటాడు. నేను కూడా ఎందుకు సరే అన్నానంటే షణ్ముఖకి 6 మొహాలు, మనోడికి కూడా 6 మొహాలే. ఒక మొహంతో డైరెక్షన్ చేస్తాడు, ఒక మొహంతో కథ వింటాడు, ఒక మొహంతో ప్రొడ్యూసింగ్ చేస్తుంటాడు. అన్ని ఏ మొహాన్ని నిద్రపోనేవాడు, ఏ మొహాన్ని ఇచ్చేయడు. అంత ఇదిగా మనిషి ఇది అయిపోయే వరకు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని నిద్రపోనేవాళ్ళ, అంత దీనిగా వెళ్తూ ఉంటాడనమాట. అంత డెఫినెట్గా తనకున్న దీనికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మా ఆదిబాబుకి డెఫినెట్గా ఇది మంచి ఇది అవుతుంది. మా తులసి రమేష్ అన్నకి ఇది మంచి సక్సెస్ అవుతుంది. మా షణ్ముఖానికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. మాలిక్ గారు మాట్లాడతారు ఇప్పుడు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. ఇంకొంచెం మాట వెళ్ళరా, యా సెంటర్. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరి పెద్దలకి, గెస్టులందరికీ నా హృదయపూర్వక అభివందనాలండి. ఈ సినిమా మార్చి 21గా రిలీజ్ అవుతుందండి. అందరూ చూసి సక్సెస్ చేయాలండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీకు అందరికీ నచ్చుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, ఆర్టిస్టులకి, అందరికీ, మిగతా టెక్నీషియన్స్కి, హీరోయిన్కి, మన డైరెక్టర్ షణ్ముఖం గారికి, అందరికీ ఇది మంచి పేరు వస్తుందని నేను అభిప్రాయపడుతున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, అలాగే ఇప్పుడు స్టేజ్ పైకి మన అసోసియేట్ డైరెక్టర్ రాజేష్ గారిని వెల్కమ్ చెప్పేద్దాము. రాజేష్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే లైన్ ప్రొడ్యూసర్ దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చంద్రకళ నవ్వుతూ ఇట్ట నవ్వుతూ నా గుంటెను కూల్చావు చంద్రకళ, ఇంత గొప్ప అందమే చూడలేదు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ ముఖ్యం అని అంటారు, అది మీకు అందరికీ తెలుసు. కానీ నేను ప్రత్యక్షంగా ఆయన ప్రొడ్యూసరు డైరెక్టర్ అవడం వల్ల దగ్గరుండి ఎంత కష్టపడి ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండి ఎంత హార్డ్ వర్క్ చేశారో నేనే సాక్ష్యం అండి. ఎందుకంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, ఈ సినిమాలో క్లైమాక్స్లో షణ్ముఖుడు అనే వ్యక్తి అగ్నికి ఆహుతైపోయే సీన్ ఉంటుందండి. అది మహా అయితే ఒక 4-5 డైలాగులు ఉంటాయి. ఆ డైలాగుల కోసం కూర్చొని కరెక్ట్గా రాలేదు రాజేష్, ఇది ఈ పాప లోకంలో నేను ఉండలేను, నేను అగ్నికి ఆహుతైపోతాను, నా వల్ల ఇందరు ఆడపిల్లలు బలవడం నాకు ఇష్టం లేదు. ఇది చూడడానికి సింపుల్గా ఉంటాయి, కానీ క్లైమాక్స్లో అవే మెయిన్. మీరంతా చూస్తారు, హ్యాట్స్ ఆఫ్ అంటారు. నిజంగా ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. జనరల్గా హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ అని పేరు మీరు వినే ఉంటారు. నెక్స్ట్ టాలీవుడ్లో ఖచ్చితంగా సప్పానీ బ్రదర్స్ పేరు వినబడుతుంది. ఓన్లీ టాలీవుడ్లోనే కాదు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ట్ అయింది కాబట్టి అన్నిట్లోని. అలాగే ఈ సినిమాకి అందరూ డెడికేషన్ పెట్టారు. నేను కల్లారో చూసే నైట్ అన్ని సౌకర్యాలు లేకపోయినా హీరో ఆది గారు, మేడం అవికా గోర్ గారు, చిరాగ్ జానీ గారు అందరూ కష్టపడ్డారు సార్. టీం వర్క్ ఖచ్చితంగా బలిస్తుంది. తర్వాత వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ వర్డ్ అని అంటారు. ఏదైనా ఒక ప్రోగ్రాం ఒక మంచి రోజు ఒక నిబద్ధతతో, ఒక చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో స్టార్ట్ చేస్తే ఆ రోజే ఆ ప్రోగ్రాం సగం సక్సెస్ అయినట్టు అంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఈ విషయంలో ఇది చేస్తుంది. అలాగే షణ్ముఖం గారు ఇంకా ముందు ముందు సినిమాలు తీయాలి, ఇంకా కొత్త కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వాలి, హిట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన మనస్తత్వం మనకు తెలుసు. ఒక శాసనసభ లాంటి ఒక సినిమా తీసి అది నష్టం లాభం పక్కన పెట్టి ఒక డెడికేషన్తో ఒక సినిమా రిలీజ్ అయ్యి బయటకు రావడమే కష్టం రోజుల్లో, శాసనసభ తర్వాత ఇమీడియట్లీ సినిమా స్టార్ట్ చేసి ఇంతమందికి
హ్యాపీనెస్ తీసుకొచ్చి మనందరం కలిసి ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎక్కడో పాల సముద్రం అనే ఒక మండలం దగ్గర ఒక విలేజ్లో పుట్టి ఈరోజు బెంగళూరులో బిల్డర్గా అందరి మనసులో ఒక మంచి మనసుతో నిల్చుండిపోయాడంటే కేవలం ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. సో ఖచ్చితంగా భగవంతుడు ఆయన చూస్తాడు, ఆయన మంచి మంచి సినిమాలు ఇంకా చేస్తాడు, యూత్ డైరెక్టర్తో కామెడీలు సినిమా కూడా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. దుర్గాప్రసాద్ గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మీడియా ప్రతినిధులకి, ఆర్టిస్టులందరికీ కూడా, హీరో గారికి, హీరోయిన్ గారికి, చిరాగ్ గారికి, మనోజ్ నందన్ గారికి, కృష్ణుడు గారికి, సిద్ధు అన్న గారికి, శశి అన్న గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా నాతో షన్ను అన్న పరిచయం నాకు దగ్గర 4-5 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆయన సినిమా అంటే ఆయనకి చాలా ప్యాషన్ ఎక్కువ. సో చాలా ప్యాషన్తో, చాలా డెడికేటెడ్గా 24 క్రాఫ్ట్స్ని చాలా ప్రతి ఒక్కరిని ఒక దారిలో పెట్టేసి ఎక్కడి నుంచి ఏ వర్క్ తీసుకోవాలి, ఏ ఒక వర్క్ని డివైడ్ చేసి ఎలా తీసుకోవాలనేది చాలా బాగా తెలుసు ఆయనకి. సో అలాగే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చేసరికి షణ్ముఖ, నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి దీంతో ట్రావెల్ అవుతున్నాను. సో ఇవాళ మార్నింగే నేను విత్ రవి బసూర్ గారు ఆర్ఆర్తో నేను సినిమా చూశాను. నేను సినిమా చూసి చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ బీజిఎం సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు రవి సారు. ఆది గారి కెరీర్లో ది బెస్ట్ మ్యూజిక్, ది బెస్ట్ మూవీ అవుతుందని డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను. ఈవెన్ అవికా గారికి ఆల్సో. ఓకే, ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు షణ్ముఖ, ఎవ్రీబడి, ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ యాక్టర్, యాక్ట్రెస్, ఎవ్రీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా March 21st రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తూ సెలవు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కృష్ణుడు గారికి, మనోజ్ గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళు కూడా చాలా కష్టపడి నేను పిలిచిన వెంటనే ఎప్పుడు కావాలితే అప్పుడు డబ్బింగ్ కానీ మిగతా వర్క్ కానీ చాలా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఎస్, సో ఇందాక నేను చెప్పినట్టుగా అఫ్కోర్స్ ప్రొడ్యూసర్స్ ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని చాలా ప్యాషనేట్గా, చాలా అద్భుతంగా నిర్మించారు. బట్ ఎట్ ద సేమ్ టైం షణ్ముఖం గారు అయితే చాలా బాధ్యతల్ని నిర్వర్తించారని అర్థమవుతోంది. సో అటు ప్రొడక్షన్ చూసుకుంటూ, ఇటు ఒక డైరెక్షన్ చేస్తూ, ఇటు స్క్రీన్ పైన యాక్టింగ్ చేయడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. సో ఆయన ఇన్ని అంటే 6 ముఖాల్లో 3 ముఖాలు మనకి యాక్చువల్గా ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. సో ఆ రేంజ్లో ఆయన ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగారు అని అంటే డెఫినెట్గా వీళ్ళందరి కాంట్రిబ్యూషన్, వీళ్ళందరి సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆన్ సెట్స్ మరి అసలు ఎలా ఉండేది, మన డైరెక్టర్ గారి గురించి యాక్టర్స్ని కూడా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి గడ్డం నవీన్ గారు ఇక్కడే ఉన్నారు, రండి స్టేజ్ పైకి, మీతో చాలా మాట్లాడాలి. అలాగే కృష్ణుడు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణుడు గారిని మనం ఎన్నో సినిమాల్లో, ఎన్నో వండర్ఫుల్ రోల్స్లో చూస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ ఈరోజు నేను సడన్గా మిమ్మల్ని గుర్తుపట్టలేదు కూడా సార్, నిజం చెప్పాలంటే. నేను ఇటు వచ్చాక అబ్జర్వ్ చేశా. దట్ ఈస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో యా, అందరికీ నమస్కారం అండి. ఒకసారి గట్టిగా చప్పట్లో ఓను వేసుకుంటే కొంచెం జోష్ వస్తుంది మన ప్రోగ్రామ్కి. ఇంకా కొంచెం గట్టిగా ఒక్కసారి షణ్ముఖ సినిమాకి ఒక్కసారి ఓ వేసుకోండి, అలా ఉండాలి. మన అన్న ఆది అన్నని ఆ పాటలో చూస్తుంటే ఎంత మస్తునో అన్న. మిసాలు తీసేసిన తర్వాత చిన్న పిల్లగాళ్ళ కదా, చాలా బాగా అనిపించింది. మీ సినిమాల పాటలన్నీ హిట్లు. ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అన్న. మీ ఖాతాలో ఇంకో పాట బాగా మంచిది పడ్డది. అవిక గారు, నేను చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ అండి. సారీ, మీ చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ అండి. సారీ, రివర్స్ చెప్పాను. రియల్గా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినందుకు. షణ్ముఖ్ సార్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మేడం, చిన్న మిస్టేక్ ఏంటంటే నేను ఈ సినిమాలో చేయలేదు, నేను శాసనసభలో చేశాను. శాసనసభలో చేసినప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగింది. నిజంగా సపానీ బ్రదర్స్ వాళ్ళిద్దరు, తులసిరామ్ గారు సారు, వాళ్ళ ఊరికి వెళ్ళాను, పెద్ద ప్రోగ్రామ్ చేశాను, చాలా సక్సెస్ఫుల్గా, చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు నన్ను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా పాట చూశాను, సినిమా ఇప్పుడు ట్రైలర్ కూడా చూడబోతున్నాము. సినిమా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతుంది డెఫినెట్గా. అందరు యూనిట్ కూడా మంచి సక్సెస్ కొడుతున్నారన్న. అండ్ అలాగే ఇందులో రవి బసూర్ గారు మ్యూజిక్ కూడా హైలైట్ అవబోతుంది. థ్యాంక్ యూ. అండ్ కృష్ణ, అయితే నేనే మాడుతున్నా. డైరెక్టర్ షణ్ముఖం గారిని మిస్ అయ్యారు మీరు. అయ్యో, షణ్ముఖం సార్ పక్క. అరే అవును కదా అన్న, ఇక్కడ ఉన్నారు, యాక్టింగ్ ఉన్నది, డైరెక్షన్ కూడా ఉంది. నిజంగా 100% మంచి డైరెక్టర్ కాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ అన్న. అండ్ మీరు అనుకునేవన్నీ ఖచ్చితంగా డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే మీ ప్యాషనెట్ తెలుసు సినిమా పరంగా. సినిమా హిట్ ఎట్లా కొట్టాలని మీకు తెలుసు కాబట్టి 100% ఈ సినిమా ఇంకా వచ్చే సినిమాలు కూడా మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ యూనిట్ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మంజు మేడం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. కృష్ణుడు గారు మాట్లాడతారు ఇప్పుడు. షణ్ముఖ, నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో మంచి చేంజ్ ఓవర్ ఉన్న రోలు ఈ ఫిలిము. అది ఒకరోజు పిలిచి నేను ఈ ఫిలింలో చేస్తున్నానని చెప్పారు. అదితో పాటు ఫుల్ లెంత్ తనతో ట్రావెల్ చేసే క్యారెక్టర్ డెఫినెట్గా ఈ ఫిలిము తనకి మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్లకి ప్లస్ మ్యూజిక్ రవి బసూర్ గారు, ఆయన కూడా ఉండటం ఫిలింకి ఇంకా మంచి క్రెడిట్ ఉంటుంది. అలాగే ఈ ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సప్పాని బ్రదర్స్కి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణుడు గారు అండ్ నవీన్ గారు. థ్యాంక్ యూ సో Thank you, మచ్ ma'am. అండి. ఎస్, సో అంటే ఏ రంగంలో ఉన్నా కూడా వెల్ విషెస్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం అండి. మనకున్న వెల్ విషెస్ని బట్టి మనం ఎంత మంచి వాళ్ళం అని కూడా తెలుస్తుంది. అంటే ఫ్రెండ్స్ని బట్టి తెలుస్తుంది అంటారు చూసారా, ఆ రేంజ్లో ఈరోజు ఇక్కడికి టీం మొత్తాన్ని విష్ చేయడానికి ఎంతమంది వాళ్ళ మంచి మనసుతోటి ఇక్కడ విష్ చేయడానికి వచ్చిన గెస్ట్లు చాలామంది ఉన్నారు. సో వారందరినీ కూడా వెల్కమ్ చెప్పేద్దాము. బట్ కరెక్ట్గా టైంకి రవి బసూర్ గారు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. మన BGM కింగ్ రవి బసూర్ గారు ఈజ్ హియర్. షణ్ముఖ మార్చ్ 21st రిలీజ్ కాబోతున్నటువంటి షణ్ముఖ ద్వారా మరొకసారి మనందరినీ తన బీజిఎంతో ఉర్రూతలూగించబోతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ రవి బసూర్ గారు. రవి బసూర్ గారికి అటు పాన్ ఇండియా స్టార్ సినిమా అయినా సరే, ఇటు ఒక వెరీ ఆస్పిరెంట్స్ అయినా సరే, ఆయనకి ఎవరైనా సమానమే. ఏ సినిమాకైనా ఒకేలాగా దంచి కొట్టేస్తారు మ్యూజిక్. సో శాసనసభకి కూడా మీరు అది రిపీట్ చేశారు. అండ్ మళ్ళీ ఇదే కాంబినేషన్లో మీ నుంచి షణ్ముఖ కూడా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. ఐ థింక్ ఈసారి ఆది గారి కాంబినేషన్లో ఈ బీజిఎంలో ఆది గారిని చూడడం మేము యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆది గారు అంటే మాకు ఇప్పటివరకు కొంచెం ఫ్యామిలీ లవ్ స్టోరీస్ ఇవే ఎక్కువ తెలుసు కదా. సో దిస్ డివోషనల్ థ్రిల్లర్ అండ్ పోలీస్గా యాక్షన్లో వీఆర్ జస్ట్ ఇమాజినింగ్ సార్. నిజంగా వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ మార్చ్ 21st. సో నేను ఇందాక మాట్లాడుతున్నట్టు వీళ్ళందరినీ విష్ చేయడానికి విచ్చేసిన గెస్ట్లందరిలో ముందుగా స్టేజ్ పైకి నేను చరణ్ కుమార్ గారిని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాను. చరణ్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాయల్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాయల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్సో సుమన్ టీవీ. సో చరణ్ కుమార్ గారు ఈజ్ హియర్ టు విష్ ద టీమ్ ఆఫ్ షణ్ముఖ. సార్ ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్పెషలీ సప్పాని బ్రదర్స్. మా షణ్ముఖం గురించి చెప్పాలంటే నాకు ఆయనకు 15 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. సినిమా రంగమైన రియల్ ఎస్టేట్ రంగమైన దూసుకుపోయే మనస్తత్వం. సో అదే మనస్తత్వంతో సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి కంటిన్యూగా రెండోసారి రవి బసూర్ లాంటి మ్యూజిషియన్ని తీసుకురావడం అనేది నాట్ ఏ జోక్. ఖచ్చితంగా ఇది ఒక రకంగా గ్రేట్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం సినిమా మొత్తం క్యాస్ట్ అండ్ క్రూకి, ఎస్పెషలీ ఆది గారికి, మా ఫేవరెట్ యాక్టర్ సాయి కుమార్ గారి అబ్బాయి సార్, డెఫినెట్లీ ఇది మీకు మీ కెరీర్కి ఇది వెరీ బెస్ట్ మూవీ అవ్వబోతుంది. అట్ ద సేమ్ టైం అవికా గౌర్ గారికి కూడా. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఒక చిన్న గ్రాటిట్యూడ్, షణ్ముఖం పైకి వస్తే ఓం కమేర్ షణ్ముఖం ఒక నిమిషం, ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి. ఓపెన్. పనికి రాదులేని ముందు నీ కళ్ళము వలసద్దు, అది వినగానే ఉంటానే కళలో నిన్ను తలుచుకుంటే ఆ స్వర్గమే వచ్చేనా ముందు. ఓకే, సో ఈరోజు షణ్ముఖ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఇది వారాహి అమ్మవారి విగ్రహము. ఎలాగైతే పవర్ స్టార్ గారిని ఎల్లవెల్లలా కాపాడుతూ విజయ తీరాలకు అమ్మవారు చేర్చిందో, అదేవిధంగా ఈ షణ్ముఖ సినిమాను కూడా సూపర్ డూపర్ హిట్ చేసి
మా సప్పాని బ్రదర్స్కి మంచి ఫైనాన్షియల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద 21st ఆఫ్ దిస్ మంత్. సో దుమ్ము లేపుదాం. థ్యాంక్స్ అలాట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్ ఎనర్జీతో శుభప్రదంగా స్టార్ట్ చేశారని చెప్పాలి. మీ ద్వారా ఇంత మంచి గిఫ్ట్తో కూడా మా ఈవెంట్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యాక్చువల్గా మన తుఫాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని చివరి వరకు ఉంచి ఆ తుఫాన్ లాంటి స్పీచ్ని వెయిట్ చేద్దామని అనుకున్నా నేను. నా ప్లాన్ అది, కానీ నా ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆయనకి ఫ్లైట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి, కాబట్టి ఇప్పుడే పిలవాల్సి వస్తుంది సార్. సో ఆలస్యం చేయకుండా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన మ్యూజిక్ సెన్సేషన్ విజయం కింగ్ రవి బస్రూర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేద్దాము. పాన్ ఇండియన్ తుఫానీ ఫిల్మ్స్, KGF, సలార్, ఇలా యు నేమ్ ఇట్, రవి బస్రూర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ హియర్. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫ్రమ్ శాసనసభ ఐ గాట్ వన్ గుడ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ కోసం ఈ మూవీ చేశాను, సెకండ్ మూవీ విత్ షణ్ముఖ సార్. సో ఒక ఏదో కొత్త చేయాలి అని ఆయన మనసులో ఎప్పటి నుంచి ఏ స్టెప్ వేసినా కూడా హీ విల్ కాల్ మీ అండ్ టేకింగ్ సజెషన్ విత్ మీ. సో అందుకోసం ఈ మూవీ చేశాను. ఎస్పెషల్లీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన అడిషనల్గా ఆయన టేకింగ్ 2-3 స్టెప్స్ ఫర్ రీషూటింగ్ అండ్ ఒక సజెషన్ తీసిన తర్వాత హీ విల్ టేక్ కేర్ దట్ ప్రాజెక్ట్ ఇట్ హ్యాస్ టు బీ ఒక మంచి మూవీ లాగా రావాలి అని ఆయన కోరిక. సో దెన్ హీ టేక్ దట్ ఎవ్రీ స్టెప్, ఎక్కడ కూడా హీ కాంప్రమైజ్ లేకుండా హీ డిడ్ దట్ మూవీ. ఇట్స్ కమ్ అవుట్ వెరీ ఫుల్, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. సో యూ కాంట్ ఇమాజిన్ ద క్లైమాక్స్. ఒక మంచి ట్విస్ట్గా తీశారు యాక్చువల్లీ. సో ఎనీ హౌ ఎవ్రీ మూవీ నా మాట కింద నా మ్యూజిక్కే బయట రావాలి అనుకున్నాను. అలాగే ఈ మూవీ కూడా చేశాను. ఐ హోప్ సాంగ్స్ అని విన్నారు. సో ఇట్ హవ్ కమ్ అవుట్ గుడ్. మూవీ కూడా అంతా బాగుంది, మీరన్నీ చూసి. ఇంకా ఎస్పెషల్ ಆದಿ గారు, ಸೊ ಸಾಯಿ ಕುಮಾರ್ ಅವ್ರನ್ನ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದ ನೋಡಿಕೊಂಡು ಅವರ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ನ ಅವರ ಡೈಲಾಗನ್ನು ಕೇಳ್ಕೊಂಡು ಬಂದವರು ನಾವು. ಸೊ ಆ ದಿಕ್ಕಲ್ಲಿ ಅವರಿಗೊಂದು ಒಳ್ಳೆ ಬ್ರೇಕ್ ಸಿಗಲಿ, ಅವರ ಭವಿಷ್ಯ ಉಜ್ವಲವಾಗಲಿ. ಸೊ ಹಾಗೆ ಈ ಮೂವಿಲಿ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆ ದೇವರು ಆಯುರ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಸುಖ ಸಂತೋಷ ಸಮೃದ್ಧಿ ಉತ್ತರೋತ್ತರ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಕೊಡಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಈ ಆಪರ್ಚುನಿಟಿಗೆ. సో నిమ్మెల్లరిಗೂ దేవుడు ఒళ్ళేది మాటలే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమైతే చంద్రకళ సాంగ్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్గా ఉంది పాట. యాక్చువల్గా సంతోష్ వెంకీ గారు వస్తే పాడిద్దామని కూడా అనుకున్నాం మేము. ఇక్కడ ఉన్నారు కదా సంతోష్ వెంకీ. సో ఆయన కూడా పిలిచి, సంతోష్ వెంకీ గారు వి ఆల్ నో రవి బస్రూర్ గారి కాంబినేషన్లో ఆయన పాడిన పాటలు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ తుఫాన్ కూడా చెప్పాలి. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండి, వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ పాట పాడాలనుకుంటున్నారు? అంటే మాకు చంద్రకళ డెఫినెట్గా కావాలి, ఆ దాంతోపాటు ఇంకొకటి పాడినా పర్లేదు. చంద్రకళనే పాడతా. రెండు చూడవే నన్ను చూడవే నా ముద్దుల బంగారు చంద్రకళ, నవ్వుతూ ఇట్ట నవ్వుతూ నా గుండెను కూల్చావు చంద్రకళ. ఇంత గొప్ప అందమే చూడలేదేనే నాటికి, నిన్ను కన్న తల్లికే నే మొక్కాలి ఆ కళకి. ఇంతలా నే పొగడితే ఓ ముద్దైన కరుణించవే ఈ చంద్రకళ, ఓ చంద్రకళ, నా ముద్దుల బంగారు చంద్రకళ. చంద్రకళ, ఓ చంద్రకళ, నా గుండెను కూల్చావే చంద్రకళ. థ్యాంక్ యూ. సూపర్ అండి. సో ద మెయిన్ పాయింట్ ఈస్ ఈ లిరిక్ కూడా ఆయనే రాశారు యాక్చువల్లీ. అవును, లిరిసిస్ట్ అండ్ సింగర్ ఆయనే యాక్చువల్లీ ఈ సాంగ్కి. సో సార్ సలార్ నుంచి కూడా ఒక్క పాట మాకు ఎంతమందికి కావాలి ఇక్కడ డిమాండ్?
సలాం రాకీ భాయ్ పడతాడు. కన్నడ అయినా ఓకే, ఎందుకంటే తెలుగు లిరిక్స్ మాకు తెలుసు కదా. సలాం రాకీ భాయ్, రాకీ సలాం రాకీ భాయ్, सलाम रॉकी भाई, सलाम रॉकी भाई, इलाका तेरा भाई, तू है सबका भाई. Thank you so much. Thank you so much Ravi Basur garu. Requesting you both to please stay back on stage. ఎందుకంటే మీరు ఉండగానే మాకు ఒక గ్రూప్ ఫోటో కూడా కావాలి కాబట్టి స్టేజ్ పైకి మా షణ్ముగం గారిని, ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ షణ్ముగం గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే తులసిరామ్ సపాని గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ రమేష్ యాదవ్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ ఆది సాయి కుమార్ గారు గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. అవికా గౌర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సౌండ్ కట్ చేయండి ఈ ఫోటో ఆప్ అయ్యేంత వరకు. యా, ఆల్సో రిక్వెస్టింగ్ చిరాగ్ గారు, యా ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆల్సో కృష్ణుడు గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా మనోజ్ నందం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గడ్డం నవీన్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇందాక స్టేజ్ పైకి విచ్చేసిన మా రైటర్ సతీష్ గారికి మరొకసారి వెల్కమ్. ఎడిటర్ మాలిక్ గారు, రాజేష్ గారు అసోసియేట్ డైరెక్టర్ వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, ఆల్సో సిద్ధు రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము టు జాయిన్ దిస్ ఫోటో ఆప్. Also Arjun Ambati garu to please join the stage for the photo. Photos are memories and meer randi. Yeah. Of course, also requesting Soumya garu and Aishwarya garu, Dr. Aishwarya to please join the stage. Krishnudu garu photo lo join avandi please. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడరా. అయిపోతే చెప్పండి, ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఐ థింక్ సౌమ్య గారు అండ్ ఐశ్వర్య గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మీ మాటలు వినాలనుకుంటున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అందరికి నమస్కారం అండి. సో రవి బసూరు గారికి చాలా థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీ అందరికీ. ఎస్పెషల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేజీఎఫ్, అలానే సల్లార్, ఇప్పుడు ఎన్నో మంచి సినిమాలు చేస్తున్నారు ఆయన. సో ఆయన ఈ మూవీ టైం తీసుకొని మాకు ఈ సినిమా చేయడం అందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ హ్యాపీ దట్ హీస్ డూయింగ్ మై బ్రదర్స్ ఫిలిం ఆల్సో, సుబ్రహ్మణ్యం. సో ఒక విధంగా మా ఇద్దరికి ఇలా ఆయన చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కమింగ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రవి బస్రూర్ గారు ఒక్క నిమిషం, మీతో ఇంకొక చిన్న పని ఉంది. రవి బస్రూర్ గారిని పంపించే ముందు
అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతోందని తెలిసింది. ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు, దాని గురించి ఏదైనా ఒక అప్డేట్ మా ఫ్యాన్స్ కోసం. మీరే చెప్పారు కదా, జరుగుతుంది వర్క్. బాగానే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జరుగుతుంది అనేదే అప్డేట్ అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి బస్రూర్ గారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు, ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మచ్ మోర్ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ ఆన్ స్టేజ్. ప్లీజ్ సౌమ్య గారు అండ్ ఐశ్వర్య గారు. సో మనకి మిస్ కర్ణాటక, మిస్ గ్లోబ్ ఇండియా వీళ్ళిద్దరూ కూడా ఇంత బ్యూటిఫుల్ women are here to wish the team. Thank you so much. Very glad to see you here today. So yes, your wishes to start with. Yeah. Yes, thank you so much for inviting me to share this moment with you. And I wish you all a tremendous success and endless inspiration. As I've heard, I've seen like you've turned this vision into reality, and it was beautiful. Like I've enjoyed every minute here, and also acting is something which I feel is quite difficult for me because I've never been in that profession. Like as a doctor, I've always been inspired. Like when how you all are so strong in front of the screen and share your emotions and connect to people, and that is quite I feel it's quite difficult also, and I'm looking forward to seeing beautiful heroine and hero on the screen, and I wish you all, the entire team, a tremendous success. Thank you. Yeah. Namaste ellargu, andariki namaskaram. Shannu Anna, this is my family, and Sappani Anna also. You know, I have seen Shannu bros, you know, all the hard days. To hear in the pre-release event, it's an honor, and also, you know, I really wish this movie is gonna give us all the effort we have been putting, and Anna, this has to give you the success, and also hero, heroine. I wish you the best and the good luck to your future also, you know, and all the team, entire team. We know film, you know, to release a film is not an easy job. It's from morning to evening. In the even we have given a lot of you know, nights, and all the dedication also. It's really not an easy job to do. Till today, I've seen Anna's you know, struggle. I want a very success from Shanmukha, and all the best for the entire team. Thank you. Thank you, Soumya Garu. Thank you, Aishwarya Garu, for joining us on stage. Thank you so much. So yes, ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్రెడీ చాలా మ్యూజికల్ వైబ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. ఆల్రెడీ సాంగ్స్తోనే స్టార్ట్ చేశాము, అండ్ రవి బస్రూర్ గారు కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఇదే ఫ్లోలో ఒకసారి చంద్రకళ సాంగ్ మేకింగ్ కూడా చూసేస్తే బాగుంటుంది కాబట్టి ఒకసారి మేకింగ్ వీడియో చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఎస్ సార్. నమస్తే సార్, జరిగిందిరా? బాగున్నా. చిన్న హెల్ప్ చేయాలి మీ బిజీ షెడ్యూల్లో. ఏంటి సార్? నాకు ఒక ప్రేమ, లవ్, ప్యార్ సాంగ్ ఒకటి కావాలి సార్. సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తా ఉన్నాను కదా సార్, సాంగ్ ఈ టైంలో. నా ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ప్రేమ సాంగ్ కంపల్సరీ మీరు చేయాలి సార్. నో చెప్పండి, టైం లేదు సార్ ఈ టైంలో. ప్లీజ్ నా కోసం. ఓకే సార్, ఏంటి సార్ సిచ్యుయేషన్ ఏంటి? చంద్రకళ నా ముద్దుల బంగారు చంద్రకళ
ఫ్రమ్ ద మూవీ షణ్ముఖం ఒక మంచి పాట మీకోసం చేశాం. పాట వినండి, ఆశీర్వదించండి. నమస్కారం. చంద్రకళ ఓ చంద్రకళ. ఓకే, సో రవి బస్రూర్ గారి నుంచి అంత మంచి ట్యూన్స్ ఎలా వస్తాయో ఈరోజు మనకి మేకింగ్ ద్వారా అర్థమైంది. ఆయన ఎంత పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుని మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారో అర్థమైంది. సో అందుకే ఈరోజు చంద్రకళ లాంటి సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి బస్రూర్ గారు. అండ్ ఎస్, మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద వెరీ టాలెంటెడ్ మనోజ్ నందం ఆన్ టు ద స్టేజ్. సో తెలుగు ప్రేక్షకులు ఎవ్వరికి కూడా మనోజ్ నందంకి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. సో మన చిన్నప్పటి నుంచి తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నమాట. సో ఈ సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని విన్నాము. సో ఎస్ మనోజ్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఈ సినిమా జర్నీ చెప్పే ముందు ఆది అన్నతో 2018 నుంచి వీ స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అలాగే కృష్ణుడు అన్న, ఆది అన్న అండ్ ఆల్సో రాజేష్ గారు ఆల్ వర్క్డ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఫర్ దట్ ఫిల్మ్. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఆది అన్నతో స్పెషల్ అనుబంధం ఉంది. ఐ ఆల్వేస్ గో టు హిస్ హౌస్ అండ్ ఐ ఆల్వేస్ గో టు హిస్ హౌస్ ఆన్ హిస్ బర్త్డే అండ్ ఆల్ వీ సెలబ్రేట్ అండ్ ఆల్. సో ఒక మంచి అన్నగా హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఏదైనా మంచి రోల్ ఉంటే కూడా ఐ ఆల్వేస్ ఆస్క్ హిమ్ మీ దాంట్లో ఉంటే చెప్పమని, అండ్ హీ ఆల్వేస్ సజెస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు డైరెక్టర్ గారు విత్ ద అవుట్పుట్. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవి బస్రూర్ గారు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫిల్మ్ ఆఫ్ ఉగ్రం. ఒక చిన్న సినిమాకి ఒక బీజిఎం ఎంత క్రూషియల్ అనేది, శ్రీమురళి గారిని ఒక మ్యాచో మ్యాన్ లాగా డైరెక్టర్ ఆయన ఎలా నుంచోబెట్టారో అంతే ఏ హీరోకైనా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ టు స్టాండ్ ఆన్ ఏ లాంగ్ రన్లో నుంచోవాలి అంటే. అది బీజిఎం అవనివ్వండి, సాంగ్స్ అవనివ్వండి. సినిమా ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం, బట్ సాంగ్స్ వీ కీప్ ఆన్ హియరింగ్. సో బీజిఎమ్స్ ప్లే వెరీ క్రూషియల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. సో ఒక హీరో జర్నీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆది అన్నకి రవి బస్రూర్ గారు పడటం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ షణ్ముఖం గారు. ఐ రియలీ విష్ హీ హ్యాస్ ఆల్ ద ఎబిలిటీస్ ఆఫ్ ఎ కమర్షియల్ హీరో టు స్టాండ్ అవుట్. అండ్ ఆయనకి మంచి కమర్షియల్ హిట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీ ఈస్ వెరీ టాలెంటెడ్ యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ ఫైటర్. హీ ఆల్వేస్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కమర్షియల్ హీరో. సో ఐ విష్ అ వెరీ బిగ్ హిట్ ఫర్ హిమ్. అండ్ అవికా గౌర్ గారు ఈ ఫిల్మ్లో షీ లుక్స్ సో ప్రిటీ. అండ్ చిరాగ్ గారు కానీ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా గురించి ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. కృష్ణుడు అన్న కానీ అండ్ ఆల్, లైక్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ బ్రదర్ టు మీ. అండ్ ఐ విష్ ఆల్ దట్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు 21st మార్చ్న ఈ సినిమాని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు. అసలు ఈ థ్రిల్లర్స్, క్రైమ్ జానర్ అనగానే మీరు ఎందుకు గుర్తొస్తున్నారంటారు? ఏంటి మీకు ఈ థ్రిల్లర్స్కి ఉన్న అవినాభావ సంబంధం? ఐ డోంట్ నో, ఇట్స్ కమర్షియల్ క్రిమినల్స్ కానీ ఇవి కానీ ఆల్ లైక్ క్రైమ్. రావడమే రొమాంటిక్ క్రైమ్ కదా అన్నారని క్రైమ్ అన్నిట్లోనూ మనోజ్ ఉంటున్నారా? మేబీ ఇట్స్ అ క్రూషియల్ రోల్. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఒక పర్టికులర్ జానర్ అని కాదు, యూ విల్ ఎంజాయ్ లవ్. చంద్రకళ సాంగ్ ఈజ్ లుకింగ్ వెరీ క్యూట్. అండ్ ఆల్సో ఈ సినిమాలో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, ఇవన్నీ కూడా యూ విల్ సీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఆది అన్న. రైట్. సో కాదు, యాక్చువల్లీ ఆ డైలాగ్ విని చాలా కాలం అయింది కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందేమో. ఓకే ఫైన్. యా, ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు రాజమౌళి సార్. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎవర్ బ్యూటిఫుల్ డైలాగ్ అదైతే నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తెలియకుండానే ఈ స్టేజ్ పైన ప్రభాస్ గారి వైబ్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఈ షణ్ముఖ సినిమా కూడా బోల్డ్ అంతమంది వ్యూవర్స్ తోటి, బోల్డ్ అంతమంది ఆడియన్స్ తోటి థియేటర్స్ ఫుల్ అవుతూ చాలా అద్భుతంగా రన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇప్పుడు స్టేజ్ పైకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అయినటువంటి రమేష్ యాదవ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సో ఎమ్మెల్సీగా ఆయన మనందరికీ తెలుసు. సో మన సపానీ బ్రదర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి రమేష్ యాదవ్ గారు ఈజ్ హియర్. శాసనసభ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యింది.
సో ఈసారి థియేట్రికల్గా కూడా చాలా అద్భుతమైన సక్సెస్ అందుకోబోతున్న ముగ్గురు వేదికపైకి రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎస్ రమేష్ యాదవ్ గారు ప్లీజ్. ముందుగా ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, హీరోయిన్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్సుమాన్ని తెలియజేస్తూ, సారీ యాక్చువల్గా మేము మాట్లాడాల్సిన ఆల్మోస్ట్ ఒక 1 అవర్ తర్వాత హీరోయిన్ అందరూ మాట్లాడిన తర్వాత, బట్ నాకు అసెంబ్లీ ఉండడం వల్ల విజయవాడకి ఇమీడియట్గా వెళ్ళాలి. అందుకోసం అనేసి వన్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్, అందరూ బిజీగానే ఉన్నారు. నేను అందరు ఖాళీ లేరని చెప్పలేదు బ్రో, ఇప్పుడు నేను 5 hours ట్రావెల్ చేయాలని చెప్తున్నాను. బట్ ఎనీవేస్ షణ్ముఖ్ వచ్చేసి ఒక ఫ్రెండ్ అన్నా కన్నా ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పొచ్చు. వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ పాస్ట్ లైక్ 10-12 years మాకు జర్నీ అలాంగ్ విత్ షణ్ముఖ్, తులసి అన్న ఫాలోడ్ బై శశి అండ్ శివాని. వీ వర్ లైక్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మేము జనరల్గా హాలిడేస్ కానీ ట్రావెల్ కానీ అవుట్ ఆఫ్ ద ఎనీ పర్సనల్ థింగ్స్ ఎనీథింగ్ కూడా మేము యూఆర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈ ప్రొడక్షన్లో దిస్ ఇస్ ద సెకండ్ మూవీ. ఈ మూవీకి మేము శశన సో ఈ మూవీకి మేమేదో ప్రొడ్యూస్ చేసాము లేకపోతే మేమేదో చేసాము అనే కన్నా కర్మ కర్త క్రియ అంటే ఎవ్రీథింగ్ షణ్ముఖ్ అని మటుకు ఖచ్చితంగా ఈ సభావేదికంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు జర్నీ దగ్గర నుంచి ఐ హావ్ సీన్ షణ్ను ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాడో. అట్లీస్ట్ ఎవ్రీ డే మేము 4 to 10 times ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టాపిక్ మాట్లాడినప్పుడు కూడా ప్రతిసారి అన్న ఈ ప్రొడక్షన్ ఇట్లుంది, లేకపోతే ఈ మూవీ ప్రజెంట్ ఈ సీన్ ఇంతవరకు వస్తూ ఉందని ప్రతిసారి ఈ మూవీ గురించి ఎవ్రీ మినిట్ కష్టపడి ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి ఎంత కష్టపడో మాకు అందరూ తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ 100% ఈ మూవీ ఆది గారికి ఇట్స్ గోయింగ్ టు బి రియలీ గుడ్ మూవీ సార్. మీ కెరియర్లో అఫ్కోర్స్ చాలా మంచి మూవీస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ షూర్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అనేసి నేను 100% చెప్పగలుగుతాను. అఫ్కోర్స్ హీరోయిన్ గారు కూడా. అండ్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ ఇన్ గెటింగ్ ఆల్ ద పాసిబుల్ వే to get this movie very good, and I'm sure this is going to be a super duper hit, and I wish you all the best. నేను చెప్పొచ్చో లేకపోతే తెలియదు, ఎందుకంటే everyone should tell us, but I'll tell to Shanmukh, this is going to be a rock for you, and I wish you all the best. And soon we are going to come with the third movie, and it is under the process. There's going to be a big budget, very big budget. Yeah, we'll announce later with a very big budget. And thank you so much. Thanks for all your support and cooperation. Thanks Andy, thanks so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నాకు అందరూ స్టేజ్ పైన మల్టీ టాస్కింగ్ బిజీ పీపులే కనిపిస్తూ ఉన్నారు. అసలు రమేష్ యాదవ్ గారు ఎంతవరకు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలుసుకోవాలని ఉంది. సినిమా చూసారా మీరు మొత్తం? హానెస్ట్గా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పినట్టే కర్మ కర్త క్రియ అంతా షణ్యు అని చెప్పాలి. నేను నాకు తెలిసి ఒక 10 minutes ఏమో ఈ షూటింగ్ ఐ థింక్ ఆది గారు వీఆర్ డూయింగ్ అట్ సమ్ ఇది HMT దగ్గర ఉన్నప్పుడు ఐ జస్ట్ వెంట్ అండ్ మెట్ విత్ క్లైమాక్స్ షూట్లో చూశాను అనమాట. అంతే బేసిక్గా స్టోరీ అంతా తెలుసు. ఇట్ హ్యాస్ ఆల్ ఎలిమెంట్స్ లైక్ కామెడీ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, ద ఎండింగ్ లైక్ క్లైమాక్స్ ఇస్ అమేజింగ్, వెరీ ట్రెడిషనల్తో ఎండ్ అయింది. సో యా మేమేం చేయలేదు, ఓన్లీ వీఆర్ సపోర్టింగ్ షణ్ను, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అనేసి, అంతమించి మేము చేయలేదు. అందుకే ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు బయట. అందుకోసం మేము ఆల్ బెస్ట్ చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ టు యూ యాజ్ వెల్. సో తులసిరామ్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. తులసిరామ్ సపాని గారు, నేను అదే అడిగాను కానీ ఆయన మాట్లాడేస్తానన్నారు. మీకు తోడుండాలని. అందరికీ నమస్కారాలు. మా హీరో సాయి కుమార్ కొడుకైన ఆది అన్నకి, అవికా గౌడ్ మేడంకి, మీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన రమేష్ అన్న గారికి, మా బ్రదర్ అయిన షణ్ముఖం గారికి, మా శశికి, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు చేస్తున్నాను. ఈ సినిమా గురించి ఫస్ట్ నేను శాసనసభ తీసినప్పుడు అంత ఇన్వాల్వ్ కాలేదు. రెండో సినిమా అయినప్పుడు నాకు స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్తాను నేను ఒకే ఒకటి చెప్పాను, ఈ కథకి 100% షణ్ముఖ అనే టైటిల్ 100% షూట్ అవుతుంది. మనకు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, కంపల్సరీ మనకు 100% హిట్ అవుతాము. అదేవిధంగా ఈ దీంట్లో పోలీస్ స్టోరీలో సాయి కుమార్ సార్ ఎంత హిట్ అయినాడో ఆదికి కూడా అంత హిట్ వస్తుందని ఈ స్టోరీ గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క లైట్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు శాసనసభకి ఇప్పటికీ చాలా స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. సక్సెస్ మీట్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. నెక్స్ట్ మీది కూడా క్యారెక్టర్ చూడబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రమేష్ యాదవ్ గారికి
అండ్ తులసిరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్గా షణ్ముఖం గారి స్పీచ్ మనం లాస్ట్లో వినబోతూ ఉన్నాము. బట్ ఎస్, నేను రమేష్ యాదవ్ గారు ఇదిగో వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ముందు పిలిచేశాను. బట్ స్టిల్ వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది మాత్రం చాలా చాలా ఉందండి. ఇందాక నుంచి నేను ఇక్కడ చెప్తున్నటువంటి శాసనసభ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక బ్యూటిఫుల్ పొలిటికల్ డ్రామాగా మన ముందుకు వచ్చిన సినిమా అది. అసలు ఐ థింక్ పొలిటికల్ బేస్డ్ మూవీస్లోనే అదొక డిఫరెంట్ టేక్ ఉన్న మూవీ అని చెప్పాలి. అందుకనే ఐ థింక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో మాత్రం అసలు సూపర్బ్గా చాలామంది అటెన్షన్ని గ్రాప్ చేసింది, రన్ అవుతోంది, ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది శాసనసభ. సో సపానీ బ్రదర్స్ నిర్మించిన ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ షణ్ముఖ అంటూ ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ జానర్లోకి ఎంటర్ అయిపోయారని చెప్పాలి. అండ్ ఐ థింక్ లైఫ్లో అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని మనం వింటూ ఉంటాము. సినిమాలలో హీరోలు సాధించి చూపించినప్పుడు మనం చూస్తూ ఉంటాము. కానీ అలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్లో ఒకటే సపానీ బ్రదర్స్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా సింపుల్ లైఫ్ నుంచి బోల్డ్ అంత అంబిషన్స్ తోటి ఎంతో కష్టపడి రియల్ ఎస్టేట్లో సెటిల్ అయ్యి సంపాదించిన ప్రతి రూపాయిని వాళ్ళకి ఎంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలో పెడుతూ అదే ప్యాషన్తో షణ్ముఖం గారు ఏకంగా డైరెక్టర్గా కూడా మారారు అని అంటే అర్థం చేసుకోవచ్చు సినిమా అంటే ఈ బ్రదర్స్కి ఎంత ఇష్టం అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి, ఒక పడవలో ప్రయాణించాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉండాలి అనేది ఈ బ్రదర్స్ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది. ఐ థింక్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈరోజు సలార్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఇద్దరికి దేవా వరద అని పెట్టచ్చేమో ఈ రోజుకి. సో ఆ రేంజ్ బ్రదర్షిప్, బ్రదర్హుడ్ తోటి ఇంత అద్భుతమైన కోఆర్డినేషన్ తోటి ఇలాంటి సినిమాల్ని మరెన్నో అందించాలి అని కోరుకుంటూ ఆ బ్రదర్స్ ఇద్దరు గురించి నా మాటల్లో కంటే ఒక వీడియో చూస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద AV ఆఫ్ సపానీ బ్రదర్స్ ప్లీజ్. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. ఎస్, మరి ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతో ఈ బ్రదర్స్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాము. వీళ్ళిద్దరూ ఇలాగే బోల్డ్ అని మంచి సినిమాలు తీయాలి, బోల్డ్ అని బ్లాక్ బస్టర్లు కొట్టాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ యూ బోత్ అండి. సో ఎస్, 21st March ఇట్ ఈస్ షణ్ముఖ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నారు టీం అందరూ. సో షణ్ముఖ సినిమాకి మనల్ని థియేటర్కి రప్పించడం కోసం ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయ్యి సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఒక్కసారి ఆ ట్రైలర్ని ఇప్పుడు కూడా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్లీజ్? సురులైన అసురులైన చేసిన తప్పులకు శిక్షలు అనుభవించకుండా తప్పించుకోలేరు. పూర్వం ఒక సురుడు తప్పు చేసి అసురుడయ్యాడు, శాప విమోచనం కోసం తప్పించసాగాడు. అయితే ఇది అతని కథ కాదు, ఒక అసురుడిని ఎదిరించిన ఒక ధీరుడి కథ. నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. మిస్టరీ అన్నది ఆల్వేస్ హిడెన్ పొజిషన్లోనే ఉంటుంది సారా, పైకి నార్మల్గానే కనిపిస్తుంది. నేను నీ లవ్ని రిజెక్ట్ చేశానని నువ్వు నా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసి రివెంజ్ తెచ్చుకుంటున్నావు కదా, నేనేంటో చూపిస్తాను నీకు. మేడం, మీ లవ్ రిజెక్ట్ చేసిందా? అదేదో పిచ్చిది మాట్లాడుతుంది సుబ్రహ్మణ్యం. సార్ నిజం చెప్పండి సార్. అవును, తన పేరు సారా.
కనిపించకుండా పోవడం, లెస్ దాన్ 1 month లోపే ప్రేమించిన అబ్బాయిల సూసైడ్స్ అవుతున్నాయి. వై? మై కన్క్లూజన్ ఈస్ ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. వాళ్ళ సూసైడ్స్ కూడా డిఫరెంట్ టైంలో, డిఫరెంట్ మంత్ అండ్ ఇయర్స్లో జరిగాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్ శ్రీకాంత్ సూసైడ్తో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాంత్ చెప్పిన మాటలు నమ్మాల్సి వచ్చింది. నువ్వే నన్ను ఎలా అయినా బయటకు తీసుకో. నేను అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది కార్తీక్. ఏం జరగబోతుందోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే కమ్ విత్ మీ. సురులైన అసురులైన చేసిన తప్పులకు శిక్షలు అనుభవించకుండా తప్పించుకోలేరు. పూర్వం ఒక సురుడు తప్పు చేసి అసురుడయ్యాడు. శాప విమోచనం కోసం తప్పించసాగాడు. అయితే ఇది అతని కథ కాదు, ఒక అసురుడిని ఎదిరించిన ఒక ధీరుడి కథ. నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. మిస్టరీ అన్నది ఆల్వేస్ హిడెన్ పొజిషన్లోనే ఉంటుంది సారా. పైకి నార్మల్గానే కనిపిస్తుంది. నేను నీ లవ్ని రిజెక్ట్ చేశానని నువ్వు నా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసి రివెంజ్ తెచ్చుకుంటున్నావు కదా, నేనేంటో చూపిస్తాను నీకు. మేడం మీ లవ్ రిజెక్ట్ చేసిందా? అదేదో పిచ్చిది మాట్లాడుతుంది సుబ్రహ్మణ్యం. సార్ నిజం చెప్పండి సార్. అవును, తన పేరు సారా. అమ్మాయిలు కనిపించకుండా పోవడం, లెస్ దాన్ 1 month లోపే ప్రేమించిన అబ్బాయిల సూసైడ్స్ అవుతున్నాయి. వై? మై కన్క్లూజన్ ఈస్ ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. వాళ్ళ సూసైడ్స్ కూడా డిఫరెంట్ టైంలో, డిఫరెంట్ మంత్ అండ్ ఇయర్స్లో జరిగాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్ శ్రీకాంత్ సూసైడ్తో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాంత్ చెప్పిన మాటలు నమ్మాల్సి వచ్చింది. నువ్వే నన్ను ఎలా అయినా బయటకు తీసుకో. నేను అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది కార్తీక్. ఏం జరగబోతుందోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే కమ్ విత్ మీ. చంద్రకళ అని ఒక బ్యూటిఫుల్ మెలోడీ చేస్తే మీరందరూ చంద్రముఖి రేంజ్లో దాన్ని వాడుతున్నారు తెలుసా. అసలు యాక్చువల్గా ఈ ట్రైలర్ కట్ చూసిన తర్వాత నిజంగా ఎంత, ఐ థింక్ ట్రైలరే ఇంత బ్రెత్ టేకింగ్గా ఉంది అంటే నాకు తెలిసి సినిమా ఎడ్జ్ ఆఫ్ ద సీటే అని అనిపిస్తుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది. అండ్ ఐ థింక్ అవిక లాస్ట్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే అసలు అమేజింగ్ ఉంది. నాకు తెలిసి ఆ రేంజ్లో సినిమా మనల్ని కట్టిపడేస్తుంది అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసింది అని చెప్పాలి ఈ ట్రైలర్ కట్ అనేది. అండ్ అఫ్ కోర్స్ ఆది గారు మిమ్మల్ని ఇలాంటి జానరాలో కంప్లీట్గా చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
మీరు పోలీస్ గెటప్ వేశారు అని అంటే దానికి డెఫినెట్గా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అనే క్యారెక్టరే మీ బ్లడ్ లైన్లోనే ఉంది కాబట్టి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ఇమోషన్స్ ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్లో డెఫినెట్గా వండర్ఫుల్ పర్ఫార్మర్ మీరు, మా అందరికీ తెలుసు. సో వెయిటింగ్ టు సీ యూ. అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను డేట్ గుర్తు చేయాలనుకుంటున్నాను. March 21st ఇట్ ఈస్. మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ కంప్లీట్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి మిస్ అవ్వకుండా. సో ఎస్, డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్ వచ్చి మంచి మంచి రోల్స్లో పడితే ఆడియన్స్కి ఒక ట్రీట్ అనే చెప్పాలి. అలాగా ఈ సినిమాలో మనం చాలా రోజుల తర్వాత అవికా గౌర్ని చూడబోతున్నాము అని చెప్పాలి. ఎందుకంటే అఫ్కోర్స్ అవికా గౌర్ అనగానే మనకి బాలికా వధు దగ్గర నుంచి తెలుగు ప్రేక్షకులకి ఎస్పెషల్గా చెప్పాలంటే ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తామా ఇలా లిస్ట్ వెళ్తూనే ఉంటుందన్నమాట. సో తన బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో, క్యూట్నెస్తో మనందరికీ ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసిన తను ఈ సినిమాలో అయితే మీ లుక్కి ఆల్రెడీ చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి నాకు తెలుసు. సో మరి ఒక్కసారి అవికా గురించి ఒక మ్యాషప్ వీడియో చూసి తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ఆఫ్ అవికా గౌర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వెలేన జీవితం సోగగళ్ళ సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్. నీ ముగ్గుకు ఫస్ట్ పేజ్ ఇచ్చా, దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? మాటి మాటికి అలా తిరిగి చూడకే, లేపు గెలవగల. ఫాలో చేస్తున్నావా? లవ్వా? yes I love you. మబ్బుల చాటునున్న చందమామ బయటికే వచ్చేదన్నడో, గీతల్లో కింకరాని అందమైన బొమ్మనే చూసేదెప్పుడు. పాపగా పాపగా గమనేసా చూసగా And the winner is Avika Sameer Gaur. The best debutant actress Telugu goes to Avika Gaur for Uyala Jampala. Thank you Uyala Jampala. అమ్మాయిలు కనిపించకుండా పోవడం, less than 1 month లోపే ప్రేమించిన అబ్బాయిల సూసైడ్స్ అవుతున్నాయి. Why? My conclusion is ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే కమ్ విత్ మీ. Such a beautiful journey, Avika. Kudos to you and hearty congratulations for this beautiful journey. అంటే నిజం చెప్పాలి అంటే హీరోయిన్స్కి యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లవ్ దొరకడం అనేది చాలా చాలా రేర్. అలాంటి రేర్ ఈ సిచ్యువేషన్ మీకు కూడా వచ్చింది. సో డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఎంతో ఇష్టమైన అమ్మాయిగా, మన ఇంట్లో అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి అనే ఫీలింగ్ మీ నుంచి వస్తుందన్నమాట. సో ఐ థింక్ ఈ సినిమాలో కూడా అవికా గౌర్ని
జస్ట్ రన్నింగ్ అరౌండ్ ద బుషెస్ కాకుండా చాలా చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో చూడబోతున్నామని ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి గెట్ రెడీ టు విట్నెస్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవిక. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాకి సంబంధించి మనందరం ఈగర్గా వెయిట్ చేస్తున్న పర్సన్ మాత్రం డెఫినెట్గా ఆది సాయి కుమార్ గారు. ఆది సాయి కుమార్ గారిని పోలీస్ ఆఫీసర్ రోల్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ఒక మంచి కంటెంట్ బేస్డ్ మూవీ, ఒక స్ట్రాంగ్ కంటెంట్తో చూడాలి అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అందరికీ ఆది సాయి కుమార్ గారు అంటే వాళ్ళ గుండెలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. యునో ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఆది సాయి కుమార్ గారు ఈజ్ బెస్ట్ అని ప్రతి ఒక్కళ్ళే ఫీలింగ్. సో మీరందరి బ్లెస్సింగ్స్తో ఈసారి కూడా మనల్ని మంచి కంటెంట్తో ఎంటర్టైన్ చేయడానికి ఆది సాయి కుమార్ గారు రెడీగా ఉన్నారు. బట్ ఆది సాయి కుమార్ గారు అనగానే మాకు గుర్తొచ్చేది రాముడు మంచి బాలుడు అనే డైలాగ్ తెలుసా అండి? మీ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ అది తెలుసా? సో అటువంటి ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా మీకు చాలా దగ్గరగా ఉంటారు. అండ్ ఎస్, ప్రేమ కావాలి దగ్గర నుంచి యూనో లవ్లీ దగ్గర నుంచి సిఎస్ఐ సనాతన్ వరకు బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్లో మిమ్మల్ని చూడడం, మీరు ఎప్పటికప్పుడు ఎలాంటి డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటారో మా అందరికీ తెలుసు. కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. మరి ఒక్కసారి మా అందరికీ నచ్చిన మీ బ్యూటిఫుల్ జర్నీని ఒకసారి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ఆఫ్ ఆది సాయి కుమార్ గారు ప్లీజ్? Hey body, body, come, 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 come. Life is a body, come, 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 welcome. Let's have some fun. సంజయ వందనంలో సంజ ఉంది, చదివే వేదాల్లో వేదుంది, ఏసే పద్మాసనంలో పద్ముంది. మరి మీ లైఫ్లో ఏముంది? సలాం, నమస్తే, ఆదాబ్. కొంచెం ఎక్కువ అనిపించట్లే? ఆ మాత్రం లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదురా. Girls are perfect in two things. One is makeup, another one is బ్రేకప్. ఇప్పుడు బ్రేకప్ చెప్పాల్సినంత ప్రాబ్లం ఏంటి నాతో? వాడు చూడడానికి నీట్గా ఉన్నాడు, చాలా నాటు పుట్టాడు. బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి, చూసుకుంటూ పో. బాగా రాసుకోండి, బాగా కనబడాలి. పేరు గుర్తుందిగా? ఆది యాక్షన్ అనగానే ఎంట్రన్స్ చూశారు కదా, అదరగొట్టాడు. ఆది కత్తితో కోసేట్టుగా మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తన టాలెంట్ ని ఆ రకంగా మనం చూపించాడు. ఈజీగా డ్యాన్స్ ఎలా చేస్తారు భయ, నాకు అర్థం కాదు. నాకైతే చచ్చిపోతుంది తెలుసా, చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఆది అనేవాడు ఒక 3 సంవత్సరాల పాటు పొద్దు నుంచి సాయంత్రం దాకా పొద్దున్న లేసామా, జిమ్కి వెళ్ళామా, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళామా, స్టంట్ క్లాస్కి వెళ్ళామా, ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నాం. ఇదే పనిని ఒక 3 సంవత్సరాల పాటు చేయడం ఎంత కష్టం తెలుసా? వాడు ఒక తపస్సులా చేశాడు. ఫస్ట్ పిక్చర్లోనే ప్రేక్షకులు రిసీవ్ చేశారంటే దానికన్నా ఏమంటే ఇట్స్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ రెస్పాన్స్. సాయి కుమార్ గారు అబ్బాయి అంటే పవర్ఫుల్ యాక్టింగ్ డైలాగ్స్ అనుకుంటాం, కాదు, తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకున్నారు. అది ఒక డాన్సింగ్ స్టార్ లాగా. తను పెట్టిన హార్డ్ వర్క్
తనకున్న ఇంట్రెస్ట్ నేను దగ్గర నుండి చూశాను. ఈ డిజర్వ్స్ మచ్ మోర్ దెన్ వాట్ ఈస్ అచీవ్ టిల్ డేట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది మాత్రం నాకు నిజంగానే చుట్టాల అబ్బాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఐ నో. సో అండ్ ఆది సినిమా కోసం అంత ప్యాషనెట్ గా ఉంటాడు, ఒక సినిమా కోసం డెడికేట్ గా ఉంటాడు, నాకు బాగా తెలుసు. ఫెంటాస్టిక్ డాన్సర్ ఆయన, లవ్లీ కానీ ఆయన ఫెంటాస్టిక్ ఫిల్మ్ చోటా గారు చెప్పేవారు ఆది ఫెంటాస్టిక్ గా డాన్స్ చేస్తాడు, సూపర్ గా చేస్తాడు. అండ్ చోటా గారు యూస్ టు గివ్ మీ లాట్స్ ఆఫ్ ఇది అనమాట. సక్సెస్ కి లక్ కాదండి, హిస్ హార్డ్ వర్క్, హిస్ టాలెంట్, తను చేసిన తీరు, తన డాన్సెస్ కానీ, తన ఫైట్స్ కానీ, తన ఎమోషన్స్ యాక్ట్ చేసిన విధానం కానీ ఫెంటాస్టిక్. దట్స్ వై ఈరోజు ఫస్ట్ సినిమాకి 50 days ఫంక్షన్ సెలబ్రేటింగ్. పెద్ద సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఆదిని ఒకే సినిమాతో ABC హీరో చేయాలి అని ఇట్ వాజ్ సో ఎమోషనల్. నిజంగా థియేటర్లో చూస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేనిది. ఈరోజు నా కోరికని, నా కళని ఈరోజు నిజం చేసిన నా కొడుకుని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఎస్ డెఫినెట్లీ వీ ఆల్వేస్ లవ్ యూ ఆది సాయి కుమార్ గారు. ఈ షణ్ముఖ సినిమా మీ కెరియర్లో బిగ్గెస్ట్ థియేట్రికల్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇందాక ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎంపీ సార్ రఘునందన్ రావు గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. సో ఎస్, మరి మన టీం గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాము, సినిమా గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా గురించి ఇంకొక హైలైట్ విషయం ఏంటి చెప్పినా, అఫ్కోర్స్ March 21st రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాము. బట్ ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కానీ, శాటిలైట్ కానీ, ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోవడం అనేది అర్థమవుతోంది. సినిమాకి ఆల్రెడీ ఆ హిట్ కళ అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ దిస్. సో ఎస్, మరి థియేట్రికల్గా కూడా చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీం మొత్తాన్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి మిగతా మాటలు కూడా విందాము, మిగతా స్పీచెస్ కూడా విందాము. ఐ థింక్ ముందుగా ఆల్రెడీ వేదిక పైకి వచ్చిన వాళ్ళందరినీ పిలిచేస్తాను. గడ్డం నవీన్ గారు ప్లీజ్ వెల్కమ్, మనోజ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్, అండ్ రైటర్ సతీష్ గారు ప్లీజ్ వెల్కమ్, అండ్ దుర్గా ప్రసాద్ గారు, ఎడిటర్ మాలిక్ గారు, రాజేష్ గారు, ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళందరినీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఆల్సో సౌమ్య గారు అండ్ డాక్టర్ ఐశ్వర్య టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. మా ప్రొడ్యూసర్స్ తులసిరామ్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ద మల్టీ టాలెంటెడ్, ద వెరీ ప్యాషనేట్ అండ్ వెరీ టాలెంటెడ్, ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ షణ్ముఖం గారిని వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. షణ్ముఖం సపాని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో సిద్ధు రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇవాళ టీమ్ని విష్ చేయడానికి విష్ చేసిన గెస్ట్ సిద్ధు రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఎంతోమంది విద్యార్థులకి, ఎస్పెషల్లీ స్కూల్స్ అఫోర్డ్ చేయలేని విద్యార్థులు ఎంతోమందికి ఆయన స్కూల్స్ నిర్మించి నడిపించడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సిద్ధు రెడ్డి గారు. ఆల్సో రిక్వెస్టింగ్ అర్జున్ అంబటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈసారి మీరు రావాల్సిందే, మా ఫ్రెండ్లీ గెస్ట్ అర్జున్ అంబటి గారు. నాయుడు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాయుడు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో చిరాగ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఆల్రెడీ క్రాక్ సినిమాలో మనం చూసామండి. ఐ థింక్ ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ లుక్లో కనిపించబోతూ ఉన్నారు. ఆల్సో రిక్వెస్టింగ్ చరణ్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. చరణ్ కుమార్ గారు ప్లీజ్ వెల్కమ్. పరంధామ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పరంధామ్ గారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ద వెరీ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ అవికా గౌర్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. షణ్ముఖ సినిమాలో చాలా చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మనల్ని అలరించబోతున్నటువంటి మన బ్యూటిఫుల్ అవికా గౌర్ is here on stage. Hearty welcome to you.
అండ్ ఎస్, ఎప్పటికప్పుడు వండర్ఫుల్ కాంటెంట్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇండస్ట్రీలో అయినా ఆడియన్స్లో అయినా ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించుకున్నటువంటి మన వెరీ ఓన్ అండ్ వెరీ టాలెంటెడ్ ఆది సాయి కుమార్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. షణ్ముఖ మూవీ హీరో ఆది సాయి కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. మరి అలాగే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షణ్ముఖ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా డైనమిక్ లీడర్ ఎంపీ రఘునందన్ రావు సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన చీఫ్ గెస్ట్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అలాగే శశిధర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రఘునందన్ సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ధనుంజయ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ఒక్క ఫోటో, గ్రూప్ ఫోటో తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి రఘునందన్ సార్ ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి సార్ ఒక్కసారి మీరు ఒక ముందడుగు వేసి, అంటే ఒక ఫోటో స్పెషల్గా కావాలి సార్. ఆది గారు, అవిక అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరును, అండ్ ఆఫ్ కోర్స్ యా సిద్ధు గారు, ప్లీజ్. యా, ఓకేనా? ఒక్క నిమిషం. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మూవింగ్ ఆన్. ఓకే, బిగ్ టికెట్. ఎస్, వీ హ్యావ్ బిగ్ టికెట్. షణ్ముఖ మార్చ్ 21న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హియర్ వీ హ్యావ్ ద బిగ్ టికెట్ ఆఫ్ షణ్ముఖ లాంచింగ్ బై అవర్ బిలవ్డ్ చీఫ్ గెస్ట్ రఘునందన్ రావు సార్ చేతుల మీదుగా ద బిగ్ టికెట్ లాంచ్ ఆఫ్ షణ్ముఖ. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము. ఇలాంటి టికెట్లు ఎన్నో బోల్డ్ అని తెగాలి, బోల్డ్ అంత హౌస్ఫుల్స్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మూవింగ్ ఆన్, సిద్ధు రెడ్డి గారి మాటలతో స్పీచెస్ స్టార్ట్ చేద్దాము. తర్వాత సిద్ధు రెడ్డి గారు మాట్లాడుతారు. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత వేదిక పైన ఉన్న అన్నగారికి, హీరోయిన్ అండ్ మా బొమ్మడిది షన్ను, శశి, నాయుడు గారు, రవి గారు అందరికీ, అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు, మిస్ గ్లోబ్ ఇండియా బోత్ సౌమ్య అండ్ ఐశ్వర్య అందరికీ, అండ్ మన బ్రదర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఎస్ అంటే సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ షన్ను. ఎందుకంటే నేను గత 20 ఏళ్ళ నుంచి తనను చూస్తున్నా. సో అప్పుడు స్టూడెంట్ లైఫ్లో తను ఎంత డెడికేషన్గా ఉండేవాడో నాకు అప్పుడే అర్థమైంది. సో అతను ఇక్కడి వరకు వస్తాడని చెప్పేసి. ఎందుకంటే ఈ షన్ను అంటే షన్నుకు ఒక బ్యాకప్, ఫ్రెండ్, ఎవ్రీథింగ్ శశి. సో షన్ను, శశి, ఇంకొకరు ఉంటారు సిరాజ్. ఇలా ఎస్ అనే వర్డే సక్సెస్కు నిదర్శనం. సో మై నేమ్ ఆల్సో సిద్ధు అండ్ ఈ నేమ్ షణ్ముఖ. సో ఈ ఎస్ నేమ్తో కంపల్సరీ సక్సెస్ను సాధిస్తుందని చెప్పేసి ఈ షణ్ముఖ టీంకు నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అర్జున్ అంబటి గారు టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు రాగానే అందరి అటెన్షన్ మీ లుక్ మీద పడిందండి.
లుక్ మీద పడగానే మా అందరి అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోయింది. ఆర్సీ 17 న్యూస్ తోనే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? జరుగుతుంది షూటింగ్ కదా? యా. జరుగుతుంది. ఓకే, ఎస్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ షణ్ముఖ. నేను పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏం కాదు, బట్ తులసి అన్న ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. సో మూవీ జరుగుతున్నప్పటి నుంచి రోజు అప్డేట్స్ వస్తూనే ఉండేవి సాయంత్రం ఇంటి దగ్గర. అండ్ ప్రత్యేకంగా మ్యూజిక్ రవి బాసుర్ గారిది సాంగ్స్ రిలీజ్ అవ్వకముందే మేము రోజు వినేవాళ్ళం, చాలా బాగున్నాయి. ముఖ్యంగా మెలడీ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అది కూడా చంద్రకళ సాంగ్. అండ్ ఆది అన్న తీస్మార్క్ అన్నప్పుడు కూడా చెప్పాను, యో మై ఫేవరెట్ యాక్టర్, డ్యాన్స్ కానీ ఏదన్నా ఎరగొట్టి పెడతాడు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను. ఆది అన్నతో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఎవరైనా రైటర్స్ కానీ ఎందుకు క్రికెట్ మీద ఒక మంచి రా అథెంటిక్ నేటివిటీ ఉన్న స్టోరీ ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. చాలామందికి తెలుసో తెలీదో, అంటే సీసీఎల్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. హీజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. మేము కళ్ళారా చూసాం కాబట్టి నాకు తెలుసు. ఎందుకు ట్రై చేయకూడదు అనుకుంటున్నాను. సారీ అన్న చెప్పాను కాబట్టి, ఇది నా కోరిక చెప్పాను. ప్లీజ్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ అఫ్కోర్స్ అవికా గౌర్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది టీమ్, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా చిరాగ్ గారు మాటలు వినేద్దాము. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షణ్ముఖ. ఎస్, అందరికీ నమస్కారం. First of all, thank you our chief guest to attend this function and gracing our event. Thank you all the media people talking about Shanmukha. So I'm heartily grateful to our director, come producer, come actor and whatnot. So he's the multi-talented and his vision is clear. He's very clear about what he wants in this film and it's showed in the screen. So thank you Shanmukham Guru for getting me in this project. Thank you our associate director Satish sir. He's there to helping me throughout the film. So thank you so much. And our talented actor Adi. But we haven't get too much time, but whatever we had. Sorry. But it was very humble. He's very humble and it's learning experience with working with him. So thank you for your time. Thank you. And our expression queen, Avika Gaur, you know everyone as a Balika Vadhu and she's our neighbor. We are neighbor, but we are meeting here only. So it's a wonderful experience working with all of this cast and crew and film is releasing on 21st. And this film has everything in it, love, romance, action, thriller, whatnot. So it's a full package, mass masala film. It is releasing on 21st. We have work now on 21st, it's yours. So end of the day, the audience is our prime perspective. And thank you everyone. And see you on the theater on 21st. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ చిరాగ్ గారు. అండ్ ఎస్, తెలుగు ఆడియన్స్ ఆర్ వెయిటింగ్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేము అవికా గౌర్ మాటలు వినబోతున్నాం కాబట్టి. సో హియర్ వి గో ఫర్ అవికా గౌర్. Thank you for so much love. Thank you for all being here. This support really means a lot to all of us. Thank you for media. I mean, you guys have really shown a lot of love and encouragement for our project, and a big thank you to all of you. Thank you, the team, for reminding me the kind of love I have received over the years from the Telugu audience by that video. That really was very sweet and it made my day. So thank you so much for that. I've suddenly, because of the video that was made for Adi, I've suddenly become a huge fan of him and his dancing skills and fighting skills. And I cannot wait for people to see and witness the magic that he has created for Shanmukha.
you guys are going to love his performance, his action, his acting, and of course people will talk about me because I'm the one standing here, but for me this film is beyond just me. It's also the background music, it's also the editing, it's also the direction, and because of all of that a film becomes complete. So a big all the best and congratulations already to our team for making such a good film and doing such hard work. And again, I would like to end with saying a big thank you to the audience. You guys have always loved me over the years and given me your blessings and treated me like your own child, your own family member. And as an actor, I know how rare that feeling is. So thank you so much. Thank you so much. Looking forward to see you in this film. Thank you so much. అండ్ ఎస్, మరి షణ్ముఖ అనే ఈ సినిమాని ఇంత మంచి డివోషన్, యాక్షన్, ఇమోషన్, డ్రామా అన్నిటినీ కలగలిపి విజన్ చేసినటువంటి మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖం గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. మా షణ్ముఖ ఈవెంట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మా రగన్నకి నా స్పెషల్ థ్యాంక్స్. సో ఆల్రెడీ ఈవెంట్ లేట్ అయింది, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీబడి టైం. సో షణ్ముఖ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు మంచి టైటిల్ ఎంచుకొని, టైటిల్ చుట్టూ కథని డెవలప్ చేసుకొని, కథ నిలబడాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకొని మంచిగా ఫినిష్ చేసి, మా అన్నగారి బర్త్డే రోజు, తులసిరామ్ గారి బర్త్డే రోజు రిలీజ్కి వెళ్తున్నాం. సో దయచేసి ఆశీర్వదించండి. నెక్స్ట్ చివరిగా మా బావగారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నా మిత్రులకి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. చివరిగా మా బ్రదర్ గురించి చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి స్టేజ్ల మీద మాట్లాడుకునే అలవాటు లేదు. నాకు బ్రదర్ కన్నా ఫ్రెండ్, ఎప్పుడు తులసి అంటుంటాను. సో జస్ట్ బ్రదర్ సెంటిమెంట్తో ఒక చిన్న సినిమా వాళ్ళం కాబట్టి సినిమా స్టైల్లో ఒక చిన్న ఇంప్రెస్ చేసుకోవడానికి మా బ్రదర్ని. మామూలుగా సినిమా డైలాగ్ ఎట్టుంటుందంటే, నా అన్నను తాకాలంటే ఫస్ట్ నన్ను తాకాలనేది పాత డైలాగ్. ఇది మీ ధైర్యం కోసం నా లవ్ అనుకోవచ్చు బ్రదర్. నా అన్నను ఎవరైనా తాకినా, నా అన్న దగ్గరికి ఎవరైనా వెళ్ళినా రాంగ్ స్విచ్ ఆన్ చేసినట్టే. దట్స్ ఇట్, దట్ ఈస్ మై లవ్ అండ్ మై బ్రదర్. థ్యాంక్ యూ. అమ్మో, మీలో డైరెక్టరు, రైటరు, యాక్టరు, మంచి మాస్టర్. సార్ మైక్ మీ చేతికి వచ్చేసిందా? ఓకే. సో ఎస్, కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ ఆది సాయి కుమార్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికి నమస్కారం అండి. ముందుగా చీఫ్ గెస్ట్ రఘునందన్ రావు గారికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అలాగే అందరూ మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, షణ్ముఖ ఈ టైటిల్ షణ్ముఖ్ గారు చెప్పిన వెంటనే మా ఇంట్లో అందరూ కూడా చాలా పాజిటివ్గా, నాకు ఎంతోమంది ఫ్రెండ్స్, వెల్ విషెస్ అందరూ కూడా టైటిల్ చాలా బాగుంది అని చెప్పారు. సో మంచి టైటిల్ షణ్ముఖ. అండ్ అందరం ఆబ్వియస్లీ అందరూ చెప్పేదే, అందరం కష్టపడి చేసాం అవన్నీ. బట్ ఒక మంచి ప్రయత్నం అండి ఇది, తప్పకుండా ఒక మంచి అటెంప్ట్. అండ్ 100% అందరం 100% ఇచ్చాం. అండ్ వెరీ హ్యాపీ టు బీ వర్క్డ్ విత్ అవిక. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కానీ మిస్ అయింది. అండ్ ఫైనల్గా ఈ సినిమా కుదిరింది. అండ్ తను కూడా రెగ్యులర్ హీరోయిన్ లాగా ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళినట్టు, ఇందులో సాంగ్స్ కూడా ఒకటే సాంగ్ ఉన్నాయి, మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ తను ప్లే చేసింది ఈ సినిమాలో, సారా అనే ఒక క్యారెక్టర్. అండ్ తను కూడా చాలా బ్రిలియంట్గా చేసింది. అండ్ ఈక్వల్గా ఇద్దరికి మంచి సీన్స్ పడే మా ఇద్దరి మధ్య. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఒక జర్నీ ఈ సినిమా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 years జర్నీ ఈ ఫిలిం. అండ్ అలాగే ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా ఇందులో నాతో పాటు చేయడం, కృష్ణుడు గారు కానీ, అలానే మనోజ్ కానీ, చిరంగ్ గారు కానీ, ఆయనతో క్లైమాక్స్ ఒక ఇంటెన్స్ ఫైట్ ఎపిసోడ్ చేసాం. సో ఆయన కానీ, అలానే రవి బాసూరు గారు దీనికి మ్యూజిక్. సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ది క్లైమాక్స్ లాస్ట్ ½ an hour అండ్ లాస్ట్లో వచ్చే షణ్ముఖుడి మీద వచ్చే సాంగ్ మంచి గూస్ బంప్స్ వస్తాయని నమ్మకం నాకుంది. అండ్ మీరు కూడా 100% ఒక థ్రిల్ ఫీల్ అవుతారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో షణ్ముఖ్ గారు చాలా కష్టపడి, చాలా ప్యాషనేట్గా ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసి, ఈరోజు మొత్తం ఆయనే భుజాల మీద వేసుకొని ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో 100% మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. March 21st సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ షణ్ముఖ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్ us అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు.
సో కార్తిక్ వల్లభన్గా గుర్తుండిపోయే రోల్ అవ్వాలని అండ్ షణ్ముఖ ఒక మంచి మెమరబుల్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన మాస్ లీడర్, జనం నుంచి పుట్టిన నాయకుడు, మన ఎంపీ సార్కి మైక్ ఇచ్చేద్దాము. రఘునందన్ సార్ మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్ ప్లీజ్. షణ్ముఖ పేరులోనే అనేక ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి పేరు షణ్ముఖ. 6 రకాలైనటువంటి అర్థాలు, 6 రకాలైనటువంటి ముఖాలు, ఒక నటుల్లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి విభిన్న క్యారెక్టర్స్ని బహుశా ఈ సినిమా చూపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షో. షణ్ముఖ మీన్స్ ద 6 యాంగిల్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్ కావచ్చు. అది నేను వచ్చేసరికి స్క్రీన్ మీద కొన్ని ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ అది చూస్తూ ఉంటే సాయి కుమార్ గారి వారసుడిగా సోదరుడు ఆదికి మంచి జరగాలని, షణ్ముఖ వారి కెరియర్లో ఒక మంచి మలుపు తిప్పేటువంటి సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సాయి కుమార్ గారి అనుబంధం మా పార్టీతోటి, వ్యక్తిగతంగా నాకు భారతీయ జనతా పార్టీతోటి సాయి కుమార్ గారి గొంతు అంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి వారు మాట్లాడేటువంటి మాటలు, డైలాగ్స్ అవన్నీ నిజంగా చాలా గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప నటుడు, గొప్ప గొంతుని భగవంతుడు వారికి ప్రసాదించినాడు. నేను ఆదిని బ్లెస్ చేయడం కంటే ఎక్కువ సాయి కుమార్ గారు కూడా ఉంటారేమో ఈ వేదిక మీద, కొద్దిసేపు వారితో మాట్లాడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఒక సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అగ్ని అగ్ని అని ఒక డైలాగ్ చెప్తారు సాయి కుమార్ గారు. రియల్గా అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. గుమ్మం దాటుతూ ఆ కడపని దాన్ని వారొక పదం వాడతారు, అగ్ని అని. ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో కాలేజీ రోజులలో చూసినాం. బట్ రియల్లీ దట్ సౌండ్స్ వెరీ గుడ్. అంత గొప్ప నటునికి వారసునిగా వస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి ఈ షణ్ముఖ మూవీ ఒక గొప్ప మలుపునివ్వాలని మనస్ఫూర్తిగా వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, హీరోయిన్ అవికా గౌర్ గారు, నెగటివ్ క్యారెక్టర్లో పనిచేసినటువంటి మిత్రుడు చిరాగ్, వారి పేరు వినగానే మాకు పార్లమెంట్లో మా క్యాబినెట్లో ఒక మినిస్టర్ ఉంటారు, చిరాగ్ పాశ్వాన్ అని. ఈజ్ ఫ్రమ్ బీహార్. బై ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ ఫిలిం యాక్టర్. మీరు చూసుంటారు, చిరాగ్ పాశ్వాన్ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ఫ్రమ్ నార్త్ సైడ్. చిరాగ్ పాశ్వాన్ గారు గుర్తొచ్చారు. ఈ చిరాగ్ని చూస్తే ఈ ఆల్సో లుక్స్ లైక్ దిస్, బట్ ఈ సంథింగ్ డిఫరెంట్. ఆల్మోస్ట్ పర్సనాలిటీ అండ్ కలర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో దట్స్ వై ఐ కంపేర్ దిస్ చిరాగ్ విత్ దట్ చిరాగ్ అండ్ హోప్ దట్ యూ విల్ ఆల్సో కమ్ టు ద నార్త్ side Hindi films also. I think it will be blessed by you and the other dignitaries on the dais and other persons, those who more particularly worked beyond the screen. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానేయండి. సినిమా పేరు షణ్ముఖ పెట్టి ఆయన కూడా 6 పాత్రల్ని పోషించినటువంటి మిత్రుడు షణ్ముఖ గారికి, నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ షణ్ముఖ మూవీని అందరూ ఆశీర్వదించాలని, భవిష్యత్తులో కొత్త నటులని కొత్త నటనని మీరంతా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సోదరుడు షణ్ముఖ తీసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా అంతే రీతి లోపల రీసౌండ్ ఇవ్వాలని ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ సిబ్బంది ఎవరైతే దీని వెనకాల తెర వెనకాల పనిచేసినారో, ఓన్లీ సమ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ బట్ సో మెనీ అదర్స్ విల్ వర్క్ బియాండ్ ద స్క్రీన్. వారందరూ కూడా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి పనిచేసినటువంటి, అక్కడి నుంచి మొదలుకుంటే లైటింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే కెమెరాల వరకు అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సిబ్బంది అందరూ కూడా, మనమంతా ఏదో 3 గంటలు చూసి 3 నిమిషాల్లో చెప్పేసిపోతాం సినిమా బాగుంది బాగలేదని. బట్ ద స్టోరీ అండ్ ద ఎక్సైజ్ వాట్ దే విల్ డూ ఫర్ ఇట్ అండ్ హౌ దే విల్ వర్క్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్. మేము రాజకీయాల్లో ఎట్లయితే దశాబ్దాలు కష్టపడుతూ ఎదగాలని కోరుకుంటామో, అట్లా సినీ రంగంలో కూడా చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలా కాలం కష్టపడి తమ కెరియర్ని బిల్డ్ చేసుకుంటారు. వారందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి షణ్ముఖ సినిమా సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. దోజ్ హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ దోజ్ ఆర్ వర్కింగ్ ఇన్ తెలుగు, ఐ విష్ ఆల్ దెమ్ సక్సెస్. బికాస్ మా తెలుగు భాష చాలా గొప్పది, దేశ భాషలలో తెలుగు గొప్పది. సో మెనీ ఆఫ్ ద యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ outside languages and regional areas, but we are accepting that is the greatness of the Telugu industry. Most of the heroines and the negative characters. I have seen a movie of Bunny, there I have seen one villain. He looks like a hero but he acted as a villain. I think the movie name is Sarai Nodu, I think. There the negative role, the person who rose, Adi, Kannada hero, Tamil hero. So like that many heroes and villains are coming from the other industries and other languages. But Telugu language itself has that greatness that we will accept everybody and we will encourage everybody. So I wish you all success for the new heroines and the new personalities that are appearing in front of the Telugu industry. Thank you one and all and wish you all the success. Thank you, sir. Thank you very much.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మా ఆహ్వానం మన్నించి చీఫ్ గెస్ట్గా విచ్చేసి మీ విషెస్ని అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క టీమ్ మెంబర్కి కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. March 21st మీ అందరికీ ఒక మెమరబుల్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సో March 21st మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళి ఇటువంటి వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు MP Raghunandan Rao sir for gracing this event. Thank you one and all. Good night.